ఇక భూదాన్ భూములపై ఆఫీసులో టెన్షన్, ఆఫీసర్లలో టెన్షన్. 4 సర్వే నంబర్లు నానా చిక్కులు. 181, 192 సర్వే నంబర్లలో భూములన్నీ భూదాన్ బోర్డు వేయని తేల్చిన అధికారులు. ఇక 194, 195 సర్వే నంబర్ల భూములు కొన్న సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఇవి ప్రైవేట్ పట్టా భూములు అంటున్న అధికారులు కాదు, భూదాన్ కంచె భూములంటూ స్థానికులు. ఇక ఆధారాలతో హైకోర్టుకు వెళ్లిన ప్రైవేట్ వ్యక్తి. అక్రమ భూములు కొన్న ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ అభివృద్ధి ఇచ్చిన ఉన్నతాధికారులు. రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టుకి ఇచ్చే నివేదిక తర్వాత ఆసక్తి. సో కంప్లీట్గా సంబంధించి 2-3 సర్వే నంబర్లకు 4 సర్వే నంబర్లకు సంబంధించి అవేం భూదాన్ భూములు, ప్రభుత్వ భూములు అని చెప్పేసి ఓ వ్యక్తి చెప్తే, లేదా ప్రైవేట్ భూములే మేము దానికి కొన్నామని చెప్పేసి కొంతమంది అధికారులు ఎవరైతే అధికారులు కొన్నారో వాళ్ళు చెప్తాను. అయితే ప్రైవేట్ వ్యక్తి కంప్లీట్గా ఇవన్నీ కూడా తీసుకొని సాక్ష్యాధారాలు తీసుకొని హైకోర్టుకు వెళ్ళి ఇక దానిపైన టెన్షన్ నడుస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల లొల్లి ఉన్నతాధికారుల మెడకు చుట్టుకున్నది. గ్రామంలోని 4 సర్వే నంబర్లు చుట్టూ నానా చిక్కులు నెలకొన్నాయి. 181, 192 సర్వే నంబర్లోని భూదాన్ భూములు అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అమయ్ కుమార్ సహా పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక 194, 195 సర్వే నంబర్లు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులు భూములు కొనగా అవి కూడా భూదాన్ భూములు అని స్థానికులు హైకోర్టుకు వెళ్ళడం, ఇక వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చాలని జడ్జి ఆదేశించడం, కొనుగోలుదారులు నోటీసులు ఇవ్వడం, ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ ఆల్ ఇండియా అధికారులు ఆందోళనలో పడ్డారు. ఇట్లా ఇక భూములు కంప్లీట్గా లేదు, ఇది మా భూమి, ఇది మీ భూమి అని చెప్పేసి ఇవన్నీ కూడా నడుస్తుంది టెన్షన్. అటు 181, 182 సర్వే నంబర్ల పరిధిలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ రైట్స్ జరిగిన ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఐఏఎస్లు, ఐపీఎస్లు 194, 195 పరిధిలోని తమ భూములను డెవలప్మెంట్కి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అన్నీ తెలిసిన ఉన్నతాధికారులు భూదాన్ భూములను అడ్డదారులు పొందిన కంపెనీకి తమ భూములు డెవలప్మెంట్కు ఇవ్వడం అనేక అనుమానాలకు కూడా దారితీస్తుంది. కాగా 194, 195 సర్వే నంబర్లో ఉన్న భూదాన్ భూములు కావని ఉన్నతాధికారులు చెప్తుండగా తాజాగా అవి కంచె భూములు అని ధరణిలోని రికార్డులపైన మార్చారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇవ్వబోయే నివేదికపై సర్వత్రా ఆసక్తి కూడా జరిగింది. ఇక ఈ కేసును కూడా సింగిల్ జడ్జి ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో ఐపీఎస్లో అప్పీల్ కూడా చేసుకున్నారు.